ఇటీవల పాదగై పుణ్యక్షేత్రంలో జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు దేవాలయ అధికారుల నుండి తనకు ఆహ్వానం లేదంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా ముందు బాధను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆహ్వానం ఇవ్వకపోగా కూపన్లు ఇవ్వకపోవడం వల్లే వర్మ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనలేదంటూ అధికారులు ఆలయ సిబ్బంది తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కూపన్ల ఆక్రమణలో మా టీడీపీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఎటువంటి సంబంధం లేదన్న వర్మ టీడీపీ పార్టీపై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ మీడియా సమక్షంలో ఆలయ ఈవోని నిలదీశారు. ఆహ్వానం లేనప్పటికీ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కొరకు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొన్న శ్రావణ శుక్రవారం రోజునే నాకు దర్శన భాగ్యం కుదరలేదంటే అవకాశం లేదు. అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరిమణులు అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహితిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడపడుచులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఏమన్నా మాకేమన్నా కూపన్లు ఇచ్చారా మీరు? మా వాళ్ళు ఎవరన్నా అడిగారా మిమ్మల్ని అసలు కూపన్లు? ఏమడగదు. అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వరం గారి కూపన్లు ఇచ్చాం, ఆయన కోపగించి తీసుకోలేదు, భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటా అని ఒక తప్పుడు ప్రోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కూపన్లు శ్రావణ శుక్రవారానికి వరం గారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇచ్చారా మీరు చెప్పండి? కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు. నేను మొట్టమొదటిసారి 22 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం. అంచేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి, లేనిపోని ప్రాపగండలు మా పార్టీ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు. అంచేతంటే మాకు ఎవరో ఇవ్వలేదు, ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు. రెండోది శ్రావణ శుక్రవారం రండి అని పిలుపు లేదు. అంచేదంటే అది వారిష్టం, అది నేను దాని గురించి ఏమీ విమర్శించట్లేదు. బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం. అంచేత ప్రజలు అర్థం చేసుకోండి, ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు. ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అది స్వయంగా ఈవో గారే చెప్పారు. అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అమ్మవారి విషయం వచ్చేసరికి అమ్మవారి గుడి మీద ఇక్కడ రూమ్స్ ఉండి అక్కడ చాలా దారుణంగా పేకాట్లు అసభ్యకరమైన విధానాలు అన్నీ జరుగుతుంటే అప్పుడు ఎండోమెంట్ మినిస్టర్ గారు చూపించాం. చట్టంలోంచి మరి చేయాలంటే టైం పడుతుంది, అదంతా ప్రొసీజర్ అని అంటే ఆ రోజు చాలామంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏంటి ఎమ్మెల్యే ఎలా చేస్తాడు అనుకున్నారు. ఆ రోజు ఆ రూమ్స్ అన్నీ కూడా 4 అంతస్తుల రూమ్స్ కూడా నేను కేసులు పెట్టించుకొని రూమ్స్ తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత అక్కడ ఆ స్థలం వచ్చి ఆడపడుచులు ఎవరైనా స్నానానికి వెళ్ళినా బట్టలు మార్చుకోవడానికైనా అన్ని విధాలా ఉపయోగపడడం, గుడి కూడా ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే దాని తర్వాత 2,70,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భువనేశ్వరి మేడం ఈ గుడికి పూజ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని 2014లో. మరి అది తెలియజేసిన వెంటనే 2,70,00,000 రూపాయలు ఈ గుడికి ఇచ్చి అర్చికా క్వార్టర్స్ మిగిలిన వాటికి ఆధునీకరణ చేయడానికి అభివృద్ధికి తోడ్పడ్డాం. వెంకటేశ్వర స్వామి గుడికి 5 కోట్లు ఇచ్చి తోడ్పడ్డాం. అలాగే ఈ గుడిలో ఫస్ట్ చండీ యాగం పేదవాడు కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో చండీ యాగాలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. ఆన్లైన్ లేదు ఇదివరకు, వెబ్సైట్ లేదు మన టెంపుల్కి, వెబ్సైట్ కూడా మనం పెట్టాం, ఆన్లైన్ బుకింగ్ పెట్టాం. అంటే ఈ టెంపుల్ని ప్రచారం చేసాం దేశవ్యాప్తంగా. ఆ విధంగా టెంపుల్ అభివృద్ధికి తోడ్పడ్డాం మేము ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా టెంపుల్ టూరిజం పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా నిధులు వస్తాయి.
ఆ నిధుల వల్ల కూడా అన్ని టెంపుల్స్ కూడా బాగుపడే పరిస్థితి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.